ఆడవారందరికీ దండం తల్లి. వినాయక చవితి రేపు కాకపోతే నెక్స్ట్ మంత్ వచ్చి ఒండ్రాల తెద్ద రోజైనా చేసుకోవచ్చు, లేదు అంటే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు. కానీ ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎందుకు అలా అన్నాను అనేది కాస్త వివరంగా చెప్తాను. ఈ వీడియో మనం పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటాం కదా, దాని గురించి. ట్యాబ్లెట్ వల్ల మనకు ప్రాబ్లం కాదు, కానీ ట్యాబ్లెట్ వేసి నెలసరి సర్కిల్ని ఆపేస్తుంటాం కదా, దానివల్లే మనకు నష్టం జరుగుతుంది. బాధ అనేది బాధపడ్డ వరకు మాత్రమే తెలుస్తుంది. నేను ఏ పూజలు వచ్చినా పీరియడ్స్ వస్తాయని ట్యాబ్లెట్లు వేసేసేదాన్ని. అప్పటికీ మాకు తెలిసిన డాక్టర్ని అడిగితే నువ్వు ట్యాబ్లెట్లు వేయొద్దు, కాకపోతే పూజలు చేయడం మానుకో అని చెప్పారు. దానివల్ల నీకే రిస్క్ ఉంటుందని చెప్పారు. కానీ నేనేమో పూజలు మిస్ అయిపోతానని ట్యాబ్లెట్ వేసేసేదాన్ని. ఇంకా నెలసరి సర్కిల్ మారిపోయింది. దానివల్ల కాలు చేతులు బరువు అయిపోవడం, పని చేసుకోలేకపోవడం, చాలా నీరసం అయిపోయాను. అలానే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అందుకే చెప్తున్నాను, మీరు కూడా నాలా చేయకండి అని. పూజలు చేయొచ్చు, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకుని పూజలు చేయొద్దని చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఫోన్ చేసి వినాయక చవితికి నాకు డేటు ట్యాబ్లెట్ వేసుకుంటాను అని అడిగితే, వద్దు తల్లి, నేను చేసిన తప్పే, నువ్వు కూడా చేయొద్దు అని చెప్పి పూజ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు అని చెప్పాను. ఇంతకీ నేను చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనుకుంటున్నారు కదా. నేను చెప్పేది నా లైఫ్ లో జరిగింది చెప్పాను. చేస్తున్న వంట ఏమో దొండకాయ వెల్లుల్లి కారం. మరి మీలో ఎంతమందికి